హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ శనగకాయ పప్పులు కర్రీ చేయబోతున్నాను. అల్లము, తెల్లగడ్డ, బెండకాయలు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, 2 టమాటాలు, అల్లము, తెల్లగడ్డ ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఆ తర్వాత కొబ్బరి, మనం పప్పుల పొడి దంచి పెట్టుకుంటాం కదా, అది కొద్దిగా సోపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పట్ట, యాలక్కాయలు అవన్నీ మసాలా దినుసులు వేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, తరిగి పెట్టిన ఎర్రగడ్డలు 2 ఉల్లిపాయలు వేసినాం కదా, అవి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. బాగా నూనె పైకి తేలిందాక వేగింది కదా, ఈలోగా మనము బెండకాయలు తరుక్కున్నాం కదా, బెండకాయలన్నీ దాంట్లో వేసేసి ఒక 5 నిమిషాల వరకు వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత మనం శనగపప్పులు ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలి. అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు 2 కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి మనకు రుచికి తగ్గ వేసుకోవాలి. ఉప్పు అన్నీ అంత బాగా ఫ్రై చేసుకొని బాగా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా, మనం మసాలా కొట్టినట్టు ఉంటాయి కదా నీళ్ళు, అవి కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. సిమ్లో పెట్టుకోవాలండి, సన్న మంట మీదనే చేసుకోవాలా. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళా తీసి చూసి బాగుంటుంది. మనం మధ్యలో అడుగు అంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. మళ్ళా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉండిచ్చి ఒక 5 నిమిషాలు ఉండిచ్చి తీసేసి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. చల్లేసుకొని ఒక 2 నిమిషాలు ఉండిచ్చేసి సన్న మంట మీద పక్కకి తీసేసుకోవాలి. చూసినారా, ముద్ద చేసుకొని చూడండి, సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి. ఎంత బాగుంది చూడండి, టేస్ట్ సూపర్ అండి. తిన్నాను, చాలా బాగుంది. ఆ తర్వాత ఒక గిన్నె తీసేసుకొని అయిపోయింది కదా, బాగా అయిపోయింది. కనులకు కాజల్లా నీ కలలన్నీ చదివేస్తానే, నీ చేతుల గాజుల్లో సవ్వడల్లే ఉంటా, నీ చెవులకు లోలాకై ప్రేమల ఊసులు వినిపిస్తానే. సూపర్గా ఉంటుందండి, ట్రై చేయండి. అన్నం లేక కాదు, రోటీ లేక కాదు, చపాతీ లేక కాదు, అన్నిటిలోకి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఓకే, బాయ్.
పూజలే చేస్తా